శ్వేత మేడం, వెంకటేశ్వర్ల సార్ అండ్ కోటేశ్వరరావు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బ్రదర్ ద్వారా నాకు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో లీడర్స్ అందరిలాగానే ఫస్ట్ నేను కూడా నమ్మలేదు ఈ యొక్క బిజినెస్ని. ఎప్పుడైతే నేను ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేశానో అప్పుడు ఈ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్కి కనెక్ట్ అయ్యి ఈ యొక్క సిస్టంలో నిలబడడం జరిగింది. సో నేను వాడినటువంటి ప్రొడక్ట్స్ రిజల్ట్ అనేది చాలా వండర్ఫుల్, మిరాకిల్. నిజంగా కూడా నేను ఈ సిస్టంలో ఈ స్టేజ్లో ఉంటానని అనుకోలే. నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు జస్ట్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి మనం యూజ్ చేసుకుంటే హెల్త్ పరంగా బాగుంటుంది అనే ఆలోచనతోని ఒక సిస్టంలో ప్రొడక్ట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో నేను ఫస్ట్ తీసుకున్న ప్రొడక్ట్స్ హోమ్ కేర్ అండ్ మా చిల్డ్రన్స్కి. నాకు ఒక 7 ఇయర్స్ పాప, 6 ఇయర్స్ బాబు ఉన్నారు. బట్ బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బంది పడుతున్న సమయంలో నేను ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది వాడడం జరిగింది. చాలా మంచి రిజల్ట్ అని ఉంది. కొలెస్ట్రాము ప్రోటీన్ పౌడర్, ఇన్విగో ప్రోటీన్ పౌడర్, వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్. ఎందుకంటే ఎప్పుడైతే అవి వాడడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి పిల్లలు యాక్టివ్గా ఉండడం, అదేవిధంగా డిసీజ్ అనేది రాకుండా అవాయిడ్ చేసుకోవడం, అంటే వాళ్ళ యొక్క బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగింది. సో నేను దానికి షాక్. నిజంగా కూడా ఇంత మిరాకిల్ అయినటువంటి ప్రొడక్ట్స్ ఇంత మంచి రిజల్ట్ ఉన్నాయా అని నమ్మలేకపోయినా. బట్ చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనే ఉంది. నేను ఎవరి మాటలకు కనెక్ట్ అయి నిలబడలేదు ఈ సిస్టంలో లీడర్స్. ఆ ప్రొడక్ట్ యొక్క దమ్మును చూసి నిలబడ్డాను. ప్రొడక్ట్లో ఉన్నటువంటి రిజల్ట్ అయితే చాలా వండర్ఫుల్. ఇది వాడిన వారికే తెలుస్తుంది, బట్ వాడని వారికి ఎంత చెప్పినా తక్కువే. సో ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాల్సినటువంటి ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. నిజంగా కూడా ఏ జన్మలో ఏ అదృష్టమో చేసుకుంటే ఈ వెస్టేజ్ కంపెనీలో మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. చాలా మందికి అర్థం అవ్వట్లేదు, బట్ వాడితే మాత్రం ఖచ్చితంగా నిలబడతారు. థ్యాంక్ యూ మై అప్లయన్స్ అండ్ థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్. ఎందుకంటే ఇంత మంచి సిస్టంలో నాకు ఒక అవకాశం ఉన్నందుకు నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ప్రొడక్ట్ రిజల్ట్ వల్లనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో బేస్డ్గా నిలబడడం జరిగింది. ప్రొడక్ట్ రిజల్ట్ గురించి అయితే 100% ఇంకా ఏం చెప్పలేము మాటలలో. నాకైతే వెస్టేజ్ ప్రొడక్ట్స్ అమృతంతోనే సమానం. సో నేను ఎప్పుడు కూడా అదే అంత నా యొక్క పని పట్ల అంత అంకిత భావంతో ఉంటాను ఈ యొక్క సిస్టంలో. సో స్టార్టింగ్లో ఎవరికి ఏమీ రాదు లీడర్స్, బట్ మనం నిలబడి యూజ్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ ఉంటేనే ఈ యొక్క సిస్టంలో నిలబడగలుగుతాం. సో యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నిలబడతాం, కాన్ఫిడెంట్గా ఇతరులకు చెప్పగలుగుతాం. సో నేను ఈరోజు ఒక 2 ప్రొడక్ట్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రొడక్ట్స్ వచ్చేసి ఐ సపోర్ట్. సో చాలా మంచి ప్రొడక్ట్ లీడర్స్. ఈ యొక్క ప్రొడక్ట్ అనేది కూడా మన బాడీకి, మన శరీరాన్ని ఎలాగైతే ఆరోగ్యంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన కళ్ళకు కూడా అంత ప్రాధాన్యత అనేది ఇవ్వాలి ప్రతి ఒక్కరం కూడా. సో మన కళ్ళు మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కదలికలో మనకు ఒక ప్రధానమైన పాత్ర పోషించడానికి కళ్ళు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సాధారణంగా చూపుకు సంబంధించిన విషయంలో కొంతమందికి తొందరగా గ్రహించారు. ఏదైనా నాకు కంటి చూపు వల్ల ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, నేను ఏదైనా వ్యాధి ఏదైనా నాకు రాబోతుందా అనే విషయాన్ని తొందరగా గ్రహించలేరు చాలా మంది కూడా. ఈ కంటి సమస్యలలో కక్లోమా డయాబెటిక్ అనే ఐ డిసీజెస్ కూడా మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏజ్ రిలేటెడ్ వ్యాధులు కూడా, మ్యాక్యులర్ డీజనరేషన్ వంటి కంటి సమస్యలు. ఇలాంటి సమస్యలు అనేటివి మనకి మన బాడీలో స్టార్ట్ అవుతున్న సమయంలో మనకు వార్నింగ్స్ అనేటివి ఏవి ఉండవు. సో మనకు ఎలాంటి సింటమ్స్ అనేది లేకపోవడం వల్ల మనందరం కూడా మన కళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మన కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి అని మన అందరం ఒక భ్రమలో ఉన్నాం. బట్ దానికి సమస్య అనేది మన దాకా వచ్చేసరికి దానివల్ల మనకి ఎఫెక్ట్ జరిగేటప్పటికి అప్పుడు అర్థమవుతుంది మనకు. సో మన శరీరాన్ని ఎలాగైతే ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తామో అదేవిధంగా మన కళ్ళని కూడా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. సో చాలా మంది ఐ విషయంలో చాలా కేరింగ్గా ఉండరు, బట్ అది సమస్య వచ్చిన తర్వాత ఆలోచిస్తారు. సో అలాంటి వారికి మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి ఐ సపోర్ట్
అసలు ఎక్సలెంట్ క్యాప్సిల్ లీడర్స్ ఇది. సో ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనకు మ్యారీగోల్డ్ బిల్బెర్రీ సారల్, మ్యారీగోల్డ్ అండ్ బిల్బెర్రీ సారలతో ప్రధానంగా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది రెడీ చేయడం జరిగింది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేటివి మన కంటికి ఎంతో మేలు చేస్తాయి. సో ఈ క్యాప్సిల్లోని ల్యూట్రిన్ అండ్ జియాక్జాకిన్ అనేటువంటి ఇంగ్రీడియంట్స్ కంటి చూపు మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. సో అదే విధంగా మనకి ఐ ఇరిటేషన్ ని తగ్గిస్తుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల. సో మనకు అందరికీ తెలుసు ఇప్పుడున్న కాలంలో పిల్లలకి కూడా కంటి సమస్యలు అనేది తలెత్తున్నాయి. ఎందుకంటే చాలా మంది మొబైల్స్ ఫోన్ అడిక్ట్ కావడం, తమ దృష్టిని కోల్పోతున్నారు పిల్లలు. ఏమి అప్పట్లాగా ఆటలు అనేటివి ఏవి లేకుండా ఒక టీవీ చూడడం కానీ, ల్యాప్టాప్ చూడడం కానీ, ఆ మొబైల్స్ ఫోన్ అయితే ఇంకా చెప్పలేం దాని గురించి. ఫోన్ కనిపిస్తే మనకన్నా ఎక్కువ వాళ్ళే ఆపరేటింగ్ చేస్తుంటారు. సో ఎక్కువ సమయం వీటిని యూజ్ చేయడం వల్ల వాటి యొక్క ప్రభావం అనేది మన కళ్ళ పైన పడుతుంది ఖచ్చితంగా. సో అదే విధంగా ప్రాపర్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం వాడేటువంటి ఫోన్ గానీ, ల్యాప్‌టాప్ గానీ దానికి మన కళ్ళకి సరైన డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయలేకపోవడం. సో అలా పాటించకపోవడం వల్ల మనకి కంటి మీద దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంది. అనేక రకాలైనటువంటి కంటి సమస్యలనేటివి వస్తున్నాయి. సో మన వెస్టేజ్ ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ నార్మల్ ఐ విజన్‌ని మెయింటైన్ చేయడానికి ఎంతో బాగా యూజ్ అవుతుంది. సో చాలా మంది ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిన తర్వాతే మనం యూజ్ చేయాలని అనుకుంటారు. బట్ మనకు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఈ యొక్క మొబైల్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ ఇవన్నీ వాడడం స్టార్ట్ చేశామో ప్రతి ఒక్కరు మన ఐస్ పైన ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది లీడర్స్. సో ప్రతి ఒక్కరం కూడా గమనించుకోవాలి మనము. ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనకు పూర్తిగా ప్రాబ్లమ్ అనేది తలెత్తినాకే యూజ్ చేయాలనేది మనం ముందు జాగ్రత్తలను కూడా ఈ యొక్క ప్రొడక్ట్‌ని యూజ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఎందుకంటే ప్రతి ఒక్కరం ఇవన్నీ ల్యాప్‌టాప్స్, ఫోన్స్ చూడకుండా ఎవ్వరం కూడా ఉండట్లేదు. అవసరం కొద్దీ కొంతమంది టైమ్ పాస్ కోసం కొంతమంది. సో పర్పస్ ఏదైనప్పటికీ దాన్ననేది చూడడం, దాంతో టైం అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఎంతో వెరీ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల ఐ సైట్ ఉన్న వారికి కూడా ఎంతో మంచి రిజల్ట్ అనేది కలుగుతుంది. ఇంకొకటి మనకి బాగా స్ట్రెస్ చేసినప్పుడు కళ్ళల్లో మంటగా ఉండడం, కళ్ళ వెంబడి నీళ్ళు రావడం, చాలా మందికి కళ్ళు పొడిబారిపోవడం, అంతేకాకుండా కళ్ళలో పొరలు రావడం. సో ఇలాంటివన్నీ సమస్యలకు కూడా మన ఈ యొక్క ప్రొడక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది లీడర్స్. నేను కూడా చాలా మందికి ఐ సపోర్ట్ అనేది రిఫర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు సైట్ నుంచి ఉపశమనం కల్పిస్తుంది. స్ట్రెస్ నుంచి విముక్తి కలిగిస్తుంది. ఐ ఇరిటేషన్ నుంచి కూడా మనకు ఎంతో బెనిఫిట్ అనేది కలిగిస్తుంది. అంతేకాకుండా రెటీనాకి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి కూడా ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఫ్రీ రాడికల్స్‌ని డ్యామేజ్ చేయడానికి ఎంతో బాగా యూజ్ అవుతుంది. సో చాలా మందికి మనం అనుకుంటాం నాకు ఏ ప్రాబ్లమ్ లేదని. బట్ ఎప్పుడైతే మనం ఈ మొబైల్స్ ఇవన్నీ వాడడం స్టార్ట్ చేశామో అప్పటి నుంచి మన కళ్ళ మీద ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్తతోని ఈ యొక్క ప్రొడక్ట్ అనేది రిఫర్ చేసుకోవచ్చు లీడర్స్. ఒక 12, 13 ఇయర్స్ అబోవ్ నుంచి కూడా మనం రిఫర్ చేయొచ్చు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది. దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకు కంటి సమస్యలనేటివి ఏవి కూడా తలెత్తవు. అదే విధంగా ఇంకొక చిన్న ట్రిప్ ఏందంటే మనం మార్నింగ్ లేవంగానే చాలా మంది మొబైల్స్‌ని చూడడం స్టార్ట్ చేస్తున్నాం. సో మనం లేవంగానే ఫస్ట్ కూల్ వాటర్‌తో కళ్ళనేది వాష్ చేసుకోవడం వల్ల కూడా మన కంటికి అనేది ఎంతో ఉత్తమము. ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ లేవంగానే కూల్ వాటర్‌తో కళ్ళు వాష్ చేసుకోవడం చాలా మంచిది. మన పిల్లలకు కూడా అలా అలవాటు చేయడం మంచిది లీడర్స్. సో చాలా మనకు ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి. సో ఈ యొక్క ప్రొడక్ట్ ఎంఆర్‌పీ వచ్చేసి ₹820. మనకైతే డిస్ట్రిబ్యూటర్స్‌కి డీపీ ప్రైస్ వచ్చేసి 575. సో మనకు పీవీసీ కూడా 19.17 పీవీసీ ఉంటుంది. సో దీంట్లో 30 క్యాప్సూల్స్ మాత్రం ఉంటాయి. వాళ్ళ స్తోమతని బట్టి డైలీ 1 ఇవ్వచ్చు. 1 మంత్‌కి వస్తుంది.
లేదు మేము పెట్టుకోగలుగుతాము అనుకున్న వారికి మనము డైలీ 2 కూడా సజెషన్ చేయొచ్చు. 15 డేస్‌కి వస్తుంది. మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక ప్రొడక్ట్ తీసుకోవడానికి తీసుకొని 1 మంత్‌కి 2 బాటిల్స్ అనేది మనకు సరిపోతుంది లీటర్స్. వాళ్ళ స్తోమతను బట్టి మనం రిఫర్ చేయొచ్చు. డైలీ 2 ఆర్ 1 అనేది. సో, కానీ కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా, కంటి సమస్య ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ప్రతి ఒక్కరికి గూడా మన కంపెనీలో ఉన్నటువంటి ఈ వెస్టేజ్ ఐ సపోర్ట్ క్యాప్సూల్స్‌ని ప్రతి ఒక్కరం రిఫర్ చేయాలి. ఈ యొక్క ప్రొడక్ట్ ఏ ఏ ఇంగ్రీడియెంట్స్‌తో తయారవుతుంది, ఎన్నెన్ని ప్రాబ్లమ్స్‌కి మనకు ఉపశమనం కలిగిస్తుందనే విషయాన్ని మనకు తెలిసినప్పుడు మనం ఆటోమేటిక్‌గా వేరే వాళ్ళకి షేర్ చేయగలుగుతాం. ఏ ప్రొడక్ట్ గురించైనా మన దగ్గర నాలెడ్జ్ ఉంటే, ఆ ప్రొడక్ట్‌ని ఖచ్చితంగా మూవ్ చేయగలుగుతాం. ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క బెనిఫిట్స్ ఏందనేది కూడా వాళ్ళు యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. సో, లీడర్స్ ఈ యొక్క ప్రొడక్ట్ గురించి మీతో షేర్ చేసుకున్నాను. అదే విధంగా ఇంకొక ప్రొడక్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్. చాలా మందిలో ఆహ్, చాలా మందిలో వింటున్నాము ఎక్కువగా ప్రోటీన్ లోపం వల్ల చాలా మంది అనుకుంటున్నారు హెయిర్ ఫాల్ అవుతుంది. లేడీస్ అయితే చాలా మంది. హెయిర్ ఫాల్ అవుతుంది. నాకు మంచి ఆయిల్ గాని, షాంపూ గాని సజెషన్ చేయండి అని. సో, మనం ఏదైతే ఆయిల్, షాంపూ వాడుతున్నామో అది ఎంతసేపు ఉన్నా ఎక్స్‌టర్నల్‌గా సో, మన బాడీలో ఇంటర్నల్‌గా గూడా ఏమేం లోపం ఉంది? దేనివల్ల మనకు అది హెయిర్ ఫాల్ అనేది అవుతుంది? అనే విషయాన్ని ఎవరు గూడా గ్రహించలేకపోతున్నారు. సో, నేనైతే చాలా మందికి ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ అనేది రిఫర్ చేయడం జరిగింది లీడర్స్. ఈ ప్రోటీన్ అనేది మన బాడీకి ఎంతో ఇంపార్టెంట్ అయిన అటువంటి ఇంగ్రీడియెంట్స్. సో, ప్రోటీన్ అనేది చిన్న చిన్న మాలిక్యూల్స్ యొక్క చైన్. అదే విధంగా ఈ ప్రోటీన్‌ని అమైనో యాసిడ్స్ అని కూడా అంటారు. సో, మన బాడీ సిస్టమ్‌లోని ప్రతి ఫంక్షన్‌కి ప్రోటీన్ అనేది చాలా అవసరం. ప్రోటీన్ శరీరానికి ఒక మెయిన్ బిల్డింగ్ లాగా. అదే విధంగా బ్లడ్‌లోని హిమోగ్లోబిన్‌కి కూడా ఒక రకమైన ప్రోటీన్. మన బ్లడ్‌లో ఉండేటువంటి హిమోగ్లోబిన్ గూడా ఒక రకమైనటువంటి ప్రోటీన్. సో, ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం మన బాడీకి. ప్రోటీన్‌కి ఎన్నో సోర్సెస్ ఉన్నాయి. మనం అనుకుంటున్నాం మనం తీసుకునే ఫుడ్ ద్వారా ప్రోటీన్స్ అనేది అందుతున్నాయని. బట్ మనం తీసుకునే ప్రోటీన్స్ ఎంత కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీకి ఎంత ప్రోటీన్ అవసరం? మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలిసుండాలి. సో, అది ఎంత ఇస్తున్నాం ఏంటనేది మన యొక్క బాడీ వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క ప్రోటీన్ అనేది. సో, ఎగ్జాంపుల్ ఒక 50 కేజీస్ ఉన్న పర్సన్‌కి అయితే తనకి ఒక 50 గ్రామ్స్ వరకి ప్రోటీన్ అనేది డైలీ అవసరం. సో, మన 1 కేజీ వెయిట్‌కి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా అవసరం. సో, అది మన పెద్దవారికైతే 1 కేజీ వెయిట్‌కి 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం. అదే ఎదిగే పిల్లలకి అయితే వాళ్ళకి ఒక్క కేజీ వెయిట్‌కి 1 ½ గ్రామ్ ప్రోటీన్ అనేది అవసరం ఖచ్చితంగా. సో, మనము ఫుడ్ ద్వారా ఇస్తున్నామని చాలామంది అనుకుంటున్నాం. బట్ మనం ఇచ్చే ఫుడ్‌లో మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ మాత్రం అందట్లేదు లీడర్. ఎగ్జాంపుల్ ఒక ఎగ్‌లో 4 ప్రోటీన్స్ ఉంటాయి. బట్ మనం ఒక రోజుకి ఎన్ని ఎగ్స్ తీసుకోగలుగుతాం? ఎగ్జాంపుల్ ఒక 12 ఎగ్స్ వరకు తీసుకుంటే ఒక 50 కేజీస్ ఉన్న పర్సన్‌కి ఒక 12 ఎగ్స్ తీసుకుంటే తనకు ఒక 50 గ్రామ్స్ ప్రోటీన్స్ అనేది అందుతుంది. సో, ఒక డైలీ 50 ఎగ్స్ తీసుకోవడం అనేది అది ఇంపాసిబుల్. ఎవరికి గూడా సాధ్యం కాదు. సో, మనం అలాంటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా డైలీ మనకు ప్రోటీన్స్ అనేది ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు మన బాడీలో. 1 ఎగ్‌లో 4 ప్రోటీన్స్ ఉంటే మరి ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నాం? ఎంత ప్రోటీన్ అందుతుంది మన బాడీకి అనేది మన ప్రతి ఒక్కరం గూడా ఆలోచించాలి. సో, మన కంపెనీలో ఉన్నటువంటి ప్రోటీన్ పౌడర్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఈ ప్రోటీన్ లోపం అనేది బాడీలో ఫుల్‌ఫిల్ అవుతుంది. సో, మన వెస్టెడ్ కంపెనీలో ఉన్నటువంటి ఈ ప్రోటీన్ పౌడర్ అనేది సోయా ప్రోటీన్ అదే విధంగా వే ప్రోటీన్ ఈ 2 రకాల ఇంగ్రీడియెంట్స్‌తోని మనకి ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ అనేది తయారు చేయడం జరిగింది. సో, ఇది మన శరీరానికి కావాల్సిన అమైనో యాసిడ్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ వాడడం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అంతే కాకుండా వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ ఈజీగా డైజెషన్ అవుతుంది. మనకి ఈ ప్రోటీన్ పౌడర్ గూడా డైజెషన్ అవ్వడానికి గూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆహ్, అరుగుదల అనేది ఈజీగా అవుతుంది. అది పిల్లలకి గాని, పెద్దలకి గాని. అంతే కాకుండా పిల్లల గ్రోత్ పెరగడానికి బాగా ప్రొవైడ్ చేస్తుంది.
ఇదైతే నేను లైవ్‌గా మా పిల్లల్లో గూడా రిజల్ట్ జూశాను. ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ ప్రోటీన్ పౌడర్ వాడడం యూజ్ చేశానో, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ గాని, హైట్ పెరుగుదలలో గాని, ఆ మైండ్ మెచ్యూరిటీ గాని నిజంగా గూడా చాలా మంచి వే ఇంతకుముందు ప్రొడక్ట్ యూజ్ చేయకముందు వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ అనేది దీని తర్వాత వాడిన తర్వాత వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది, వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అనేది చాలా మంచి రిజల్ట్ అనేది, చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది లీడర్. అంతే గాకుండా హార్ట్ డిసీజ్ నుంచి గూడా కాపాడుతుంది ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ అనేది. సో, మన వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ బోన్ హెల్త్ గూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే గాకుండా బ్లడ్‌లోని కొలెస్ట్రాల్ లెవెల్‌ని గూడా కంట్రోల్ జేస్తుంది. మన బ్లడ్‌లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్‌ని గూడా కంట్రోల్ జేస్తుంది ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ అనేది. అంతే గాకుండా ఇమ్యూనిటీ సిస్టమ్‌ని గూడా పెంచుతుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. క్యాన్సర్ సెల్స్‌తో ఫైట్ చేసేటువంటి కెపాసిటీని గూడా మనకి పెంచుతుంది ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ అనేది. వెస్టేజీ ప్రోటీన్ పౌడర్ అనేది లో ఫ్యాట్ అలాగే హై ప్రోటీన్ కలిగి ఉంటుంది. లో ఫ్యాట్‌తో తయారు చేసినటువంటి ప్రొడక్ట్ ఇది. సో, కావున అంతే గాకుండా వెయిట్ మేనేజ్‌మెంట్‌కి గూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది. చాలా మందికి స్పోర్ట్స్ పట్ల అట్లా ఆసక్తి ఉన్న వారికి గూడా ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ అనేది సజెషన్ చేయొచ్చు. బయట ప్రోటీన్ పౌడర్‌కి, మన ప్రోటీన్ పౌడర్‌కి చాలా తేడా ఉంటుంది రీజన్. ఒక్కసారి మనం ఈ యొక్క ప్రొడక్ట్ అనేది రిఫర్ చేయడం వల్ల వాళ్ళకి మన ప్రొడక్ట్‌లో ఉన్నటువంటి క్వాలిటీ గానీ, దానిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ గానీ, స్టామినా గానీ వాళ్ళకి అర్థమవుతుంది. మన బాడీకి కావాల్సిన స్టామినాని గూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది. సో, పిల్లలకు గూడా వెరీ, వెరీ యూజ్‌ఫుల్. లో ఫ్యాట్ మిల్క్ అండ్ వే ప్రోటీన్ సప్లిమెంట్ ఇది. దట్ ఈస్ ప్రోటీన్ పౌడర్. ఇది మెదడు యొక్క పనితీరుని ఆహ్, మ మెదడు యొక్క పనితీరుకు కీలకమైన, ముఖ్యమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అదేవిధంగా డీహెచ్‌తో సమృద్ధిగా ఉంటుంది. సో, మనం ఇవన్నీ ఇచ్చే ఫుడ్ ద్వారా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, ఈ యొక్క ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల ఏవైతే ప్రోటీన్స్ లోపం అనేది ఉంటుందో బాడీలో అవన్నీ ఫుల్‌ఫిల్ చేస్తుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది. పెరుగుతున్న పిల్లలకైతే ఖచ్చితంగా రిఫర్ చేయాల్సినటువంటి ప్రొడక్ట్ ఇది. వీటిలో వచ్చేసి విటమిన్స్ ఏ అండ్ సి, డి, బి1, బి2, బి6, బి12, ఫోలిక్ యాసిడ్స్ కూడా ఈ యొక్క ప్రోటీన్ పౌడర్‌లో మనకి లభిస్తాయి. వీటితో పాటు పిల్లలకి కావాల్సిన ఐరన్ అండ్ కాల్షియం గూడా ఆహ్, చాలా సమృద్ధిగా లభిస్తాయి ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ వాడడం వల్ల. వేస్టేజ్ ప్రోటీన్ పౌడర్ వల్ల పిల్లల మెమరీ పవర్ గూడా పెంచుతుంది లీడర్స్. నిజంగా గూడా ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ మెమరీ పవర్ గూడా పెరుగుతుంది. ఏదైనా తొందరలో ఒక పాయింట్ అనేది గ్రహించడం వాళ్ళకు మైండ్‌కి ఏదైనా పాయింట్‌ని అర్థం చేసుకునే కెపాసిటీ ఈజీగా దాన్ని టేకప్ చేసేటువంటి మైండ్ మెచ్యూరిటీ అనేది గూడా పిల్లలకి కలుగుతుంది దీనివల్ల. సో, ఎన్నో బెనిఫిట్స్ అదే గాకుండా ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని గూడా తగ్గించి గూడా ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గించడానికి గూడా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఎంతో బెనిఫిట్‌గా ఉంటుంది. సో, మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ రెగ్యులర్‌గా ఆహ్, ఆహ్, రిక్వైర్‌మెంట్ చేస్తుంది ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ అనేది. వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. హెల్త్ బోన్స్ అనేది హెల్తీగా ఉండడానికి కూడా మెయింటైన్ చేస్తుంది. పిల్లల్లో గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ కూడా ఎంతో బాగా యూజ్ అవుతుంది ఈ యొక్క ప్రొడక్ట్ అనేది. సో, 1 టేబుల్ స్పూన్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే 8.2 గ్రామ్స్ ప్రోటీన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మన బాడీకి. సో, పెద్దవాళ్ళైతే 1 కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ వరకి డైలీ తీసుకోవాలి. అదే పిల్లలైతే 1 కేజీ వెయిట్‌కి 1½ గ్రామ్ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి లీడర్స్. సో, దానివల్ల మనకి పిల్లలకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అలాగే వాళ్ళకి ఫ్యూచర్‌లో వచ్చేటటువంటి కెమికల్స్‌ని వచ్చేటటువంటి వ్యాధులని గూడా అది తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో, నేనిది లైవ్‌లో రిజల్ట్ గూడా చూడడం ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల అయితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా లేడీస్‌కి అయితే చాలా మందికి హెయిర్ ఫాల్ గూడా కంట్రోల్ అయింది ఈ యొక్క ప్రొడక్ట్ వాడడం వల్ల. అదే విధంగా ప్రోటీన్ లోపం వల్ల వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి గూడా వైట్ హెయిర్ అనేది గూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది ఈ యొక్క ప్రొడక్ట్ వాడడం వల్ల. మనకి చిన్న చిన్న పిల్లల్లో ఏజ్ రిలేటెడ్ లేకుండా చిన్న చిన్న పిల్లల్లో వెంట్రుకలు తెల్లబారడం చూస్తున్నాం. సో, మనం ఈ యొక్క ప్రొడక్ట్ అనేది కంటిన్యూ‌గా ఇవ్వడం వల్ల ఆ యొక్క ప్రాబ్లమ్ నుంచి గూడా పిల్లలకి మనం విముక్తి కలిగించొచ్చు. వైట్ హెయిర్ అనేది అస్సలు కనిపియదు వాళ్ళ బాడీలో. సో, చాలా మందికి నేనైతే రిఫర్ చేస్తున్నాను. హెయిర్ ఫాల్ అయ్యే వారికి గూడా మనం ఖచ్చితంగా ఇది
సజెషన్ చేయొచ్చు. ఇది మిల్క్‌లో ఇవ్వచ్చు మనం పిల్లలకి. లేదంటే వాటర్‌లో గూడా ఇవ్వచ్చు. మనకి ఇప్పుడొచ్చే మిల్క్ గూడా అంతా కల్తీయే అవుతున్నాయి. సో, మనం ప్రోటీన్ పౌడర్ ఎంత కేర్ తీసుకొని ఇచ్చినప్పటికి గూడా మనం ఇచ్చే పాలలో గూడా కల్తీ ఉంటుంది గాబట్టి, మనం కల్తీ లేని ఫుడ్ ఇస్తున్నాం అనుకుంటున్నాం. బట్ పాలు గూడా నన్నడిగితే ఇప్పుడున్న ఈ జనరేషన్‌కి పాలు గూడా చాలా కల్తీగా ఉన్నాయి. సో, వాళ్ళు ఈజీగా వాటర్‌లో తీసుకోగలిగితే, లేదంటే నార్మల్‌గా గూడా తీసుకోగలిగితే వాళ్ళకివ్వచ్చు లీడర్స్. ఖచ్చితంగా పాలల్లో ఇవ్వాలనేమీ లేదు. సో, వాటర్ ద్వారా అయినా ఇవ్వచ్చు. నార్మల్‌గా వాళ్ళు తింటా అంటే అట్లా గూడా ఇవ్వచ్చు మనం పిల్లలకి. బట్ ఎనీవే ఎలాగైతే ఉంది ప్రతిరోజు మన బాడీకి ఒక ప్రోటీన్ అనేది అందించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. పిల్లలకి గాని, పెద్దలకి గాని. సో, మనకి 200 గ్రామ్స్ వచ్చేసి డీపీ రేటు పెద్దవాళ్ళదైతే రూ. 1000 సో, మనకు 33 పీవీస్ వరకు గూడా పీవీస్ యాడ్ అవుతున్నాయి. అదేవిధంగా చిన్న పిల్లలది 200 గ్రామ్స్ అయితే రూ. 645 21.50 పీవీస్ గూడా యాడ్ అవుతుంది మనకి. సో, పీవీస్ గూడా బాగున్నాయి ఈ యొక్క ప్రొడక్ట్‌కనేది. సో, ప్రతి ఒక్కరు గూడా చాలా మందికి ప్రోటీన్ లోపం వల్ల బోన్స్ వీక్ అవ్వడం, ఇవన్నీ ఏ ప్రాబ్లమ్ గూడా మనకు తలెత్తకుండా ఉండాలంటే డైలీ మన డైట్‌లో ఈ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. మనం తీసుకునే డైట్ ద్వారా 20-30 గ్రామ్స్ వరకు గూడా ఇవ్వట్లేదు. సో, మనం అట్‌లీస్ట్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల మనకు సగం వరకన్నా బాడీలో ప్రోటీన్ లోపం అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది లీడర్స్. అన్ని రకాల కూరగాయలు, పాలు, పండ్లు తీసుకున్నప్పుడు మనకు కావాల్సిన ప్రోటీన్, కాల్షియం అందుతుంది. సో, అన్ని రకాలు తీసుకోవడం అందరికీ సాధ్యము కాదు కాబట్టి మనకి అన్ని రకాలు మిక్సింగ్‌గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మనకు అందుబాటులో ఉంది. సో, పిల్లలకైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గూడా రిఫర్ జేయాలి. ఖచ్చితంగా వాడించాలి. అదే విధంగా ఏవన్నా గాయాలైనప్పటికి గూడా తొందరగా క్యూర్ అవుతుంది ఈ యొక్క ప్రొడక్ట్ వాడడం వల్ల. సో, చాలా మంచి మంచి ఎన్నో రకాలైన బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయి. ప్రతి ఒక్కరు గూడా ఈ యొక్క ప్రొడక్ట్ గురించి తెలుసుకొని మనం వాడడమే గాకుండా ఎంతోమంది ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలుంటారు కాబట్టి మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది రిఫర్ చేయాలి లీడర్స్. సో, నేను ఈరోజు ఈ యొక్క 2 ప్రొడక్ట్స్ గురించి మీతో షేర్ జేసుకోవాలనుకుంటున్నాను. అదే విధంగా బిజినెస్‌కొచ్చేసి మనం ఏదైతే ఈ బిజినెస్‌లోకొచ్చామో సక్సెస్ అవ్వాలి మనము చాలామంది చాలా గోల్స్ ద్వారా ఈ యొక్క బిజినెస్‌లోకి రావడం జరిగింది. వాళ్ళ గోల్స్ అనేది ఫుల్‌ఫిల్ జేసుకోవడానికి. ఒకరొకరికి ఒక్కొక్క రకమైన గోల్స్ అనేది కొంతమంది నా లైఫ్ అనేది మంచిగా ఉండాలి, మంచి పొజిషన్‌లో ఉండాలి, పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కొంతమంది ఎంతో మందికి ఎంప్లాయ్‌మెంట్స్ ఇవ్వాలి. ఈ యొక్క సిస్టమ్‌లో నేను నిలబడి ఎంతోమందికి లైఫ్ అనేది ఇవ్వాలని కొంతమంది వాళ్ళ యొక్క డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మంచి కారు, మంచి ఇల్లు, ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ ఎంజాయ్ చేయాలి లైఫ్ అని కొంతమంది. సో, ఎనీవే ఒకరొకరికి ఒక్కొక్క రకమైన కోరికలనేది ఉండడం వల్ల ఈ యొక్క సిస్టమ్‌లో నిలబడ్డారు. సో, ఏదైతే మన కోరికలతో మనం సక్సెస్ అవ్వాలి, ముందుకెళ్ళాలని నిలబడ్డామో, సో, ఖచ్చితంగా మనకు సక్సెస్ అవ్వాలి, మనం అనుకునేవి ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్థిరత్వంగా నిలబడాలి. సో, ఒక నిత్య విద్యార్థిలాగా ఒక విద్యార్థి ఎలాగైతే స్కూల్‌కు ప్రతిరోజు వెళ్తాడో, సో, అదే విధంగా మనం ఎంత తెలిసినా ఇంకా నేర్చుకోవాలి, నేర్పించాలి. నేను ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. ఒక విద్యార్థిని నేను గూడా అనుకోని మనం ఎప్పుడైతే అనుకోని ప్రతిరోజు మనం చేసే పని పట్ల ఒక అంకితాభావంతో ఉండగలుగుతామో, అప్పుడు మనకు సక్సెస్ అనేది వస్తుంది లీడర్స్. ఇంకొకటి మనకు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్స్ వెరీ ఇంపార్టెంట్. అది జూమ్ గాని, ఫిజికల్ గాని. ఎప్పుడైతే మనం మీటింగ్స్‌కి అటెండ్ అవుతామో, మనకు తెలియని ఎన్నో విషయాలు గాని, మనకు తెలవని ప్రొడక్ట్స్ పట్ల నాలెడ్జ్ గాని అనేది తెలుస్తుంది. సో, మనం మీటింగ్స్‌కెళ్ళకుండా మీటింగ్స్ వినకుండా సక్సెస్ అవ్వాలి, మంచి చెక్కు రావాలి, నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే అది అసాధ్యము. ఎవరితోనూ గూడా కాదు. ఎందుకంటే మన ముందే సక్సెస్ అయిన లీడర్స్ చూస్తున్నాం. ఎక్కడ మీటింగ్ ఉన్నా వాళ్ళు అటెండ్ అవుతారు. వాళ్ళకు నాలెడ్జ్ లేక గాదు, వాళ్ళకు రాక గాదు. బట్ ఇంకా నేర్చుకోవాలి. నేనింకా చాలా బెటర్‌గా ఉండాలి. ఇంకా సబ్జెక్ట్ రావాలి నాకు. అలాగైతేనే నేను ఎంతో మందికి నేర్పించగలుగుతానే ఉద్దేశంతోని ప్రతి ఒక్కరు గూడా మీటింగ్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అప్లయన్స్ మీటింగ్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు గూడా చాలా మందికి అర్థం అవ్వదు. సో, మీటింగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క సిస్టమ్‌లో ముందుకెళ్ళాలంటే. ఇంకొకటి లీడర్స్ వి ఆర్ అందరు లక్కీ పర్సన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన ఈ యొక్క సిస్టమ్‌లో ఒక 2, 3, 5 ఇయర్స్ మనము స్థిరత్వంగా నిలబడగలిగితే, ఒక కోటీశ్వర్ల జాబితాలో ఉండబోతున్నాం మనమందరం గూడా. మన ఫ్యూచర్ ఏందనేది మన చేతిలో ఉంది. బట్ మనం ఇప్పుడు చిన్న వచ్చే ప్రాబ్లమ్స్‌కి, అడ్డంకులకి మనము
ఎవరైతే ఈ యొక్క సిస్టమ్ నుంచి తప్పుకొని అదర్ వర్క్స్ మీద డిపెండ్ అవ్వడం, అదర్ వర్క్స్‌కి టైం కేటాయించడం, దీనికి టైం కేటాయించకుండా నేను నిలబడ్డా, నేను వేస్టేజ్‌లో ఉన్నా, నాకేం ఇన్‌కమ్ రాలే అని అనుకోవడం గాదు. బట్ మనం ఇప్పుడు ఏదైతే కంఫర్ట్ జోన్‌లోకెళ్ళిపోతున్నామో మన ముందు ఫ్యూచర్ అనేది ఇప్పుడు ఏదైతే మన హార్డ్ వర్క్‌లో నిలబడితే ఖచ్చితంగా కోటీశ్వర్ల జాబితాలో ఉండబోతున్నాం మనందరం. ఇది 100కి 100% నిజం. సో, ఇప్పుడు పోరాడిన వారికే అదే అనేది దక్కుతుంది. సో, ఇప్పుడు కంఫర్ట్ జోన్‌లో ఉండి అప్పుడు కోటీశ్వర్ల జాబితాలో ఉంటే అంటే అది సాధ్యము కాదు. సాక్రిఫైస్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క సిస్టమ్‌లో ముందుకెళ్ళాలంటే. అదే విధంగా మనం పదే పదే వెంటబడితే గూడా రారు లీడర్స్. నేను ప్రతి మీటింగ్‌లో జెప్తున్నాను నా అనుభవంతో. మనం పదే పదే వెంటబడిన వారు రారు ఈ యొక్క సిస్టమ్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడాలి. మనం నిలబడాలి. ఎందుకంటే ఈ యొక్క సిస్టమ్ గురించి అర్థం గాక అవాయిడ్ అయ్యి బయటికెళ్ళిపోయిన వారికి గూడా మళ్ళీ అర్థమైన తర్వాత వాళ్ళు ఆహ్, ఆహ్, రీ ఎంట్రీ ఇస్తున్నారు ఈ యొక్క సిస్టమ్‌లోకి. రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి కనిపించే మొట్టమొదటి పర్సన్ ఎవరంటే మనమే. ఎందుకంటే మనం రిక్రూట్‌మెంట్ జేయడం ద్వారానే ఈ యొక్క సిస్టమ్‌లోకి వాళ్ళు రావడం జరిగింది కాబట్టి, సో, వాళ్ళకి తెలిసి దీని గురించి వాళ్ళకి అవగాహనొచ్చి వాళ్ళు నిలబడదాం అనే సమయానికి మనం నిలబడలేకపోతున్నాం. సో, వాళ్ళేమనుకుంటారంటే నన్ను జైన్ జేసిన వాళ్ళే లేరు గాబట్టి, దీంట్లో ఏమి లేదు గాబట్టి వాళ్ళ అప్లయన్స్ గూడా నిలబడట్లేదు. సో, నేను కూడా సక్సెస్ అవ్వలేనేమో, నాకు గూడా సక్సెస్ రాదేమో అనే అపోహతోని గూడా వాళ్ళు ముందుకెళ్ళాలి, ఎదగాలి, నిలబడాలి అనుకున్న ఆలోచనను గూడా మార్చుకుంటారు. సో, వెంటబడి పరిగెత్తడం గాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రాంగ్‌గా డిసిజన్ తీసుకొని నిలబడాలి. ఖచ్చితంగా సక్సెస్ అనేదొస్తుంది. సో, అదే విధంగా మనం కొత్త కొత్త ఆలోచనలు, కొత్త సిస్టమ్‌ని ఇక్కడ ఏమి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ యొక్క సిస్టమ్ ఎలా ఉందో మన ఆలోచన విధానం గూడా అలాగా ఉంటే మనకు సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో, మనం ఆలోచించే విధానం అండ్ కంపెనీ సిస్టమ్‌లో ఉన్నటువంటి రూల్స్‌ని ఫాలో అవ్వాలి మనం. ఉన్న రూల్స్‌ని ఫాలో అవుతే సక్రమంగా సిస్టమ్‌ని ఫాలో అవుతే సక్సెస్ అనేది చాలా ఈజీ. నాకు తెలివి ఎక్కువగా ఉంది. నేను కొత్త సిస్టమ్‌ని కనిపెడతానంటే మనం ఎక్కడో ఒక దగ్గర బోల్తా పడాల్సిందే. ఖచ్చితంగా అక్కడే ఆగిపోవాల్సొస్తుంది. సో, మనం ఖచ్చితంగా టీమ్ అందరితో టచ్‌లో ఉండాలి. సో, ప్రతి ఒక్కరితోని గూడా టచ్‌లో ఉండాలి. కమ్యూనికేషన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు, యాక్టివ్‌గా ఉన్న వాళ్ళతో ఉంటాం. యాక్టివ్‌గా లేని వాళ్ళతో అనేది కాదు. సో, యాక్టివ్‌గా లేని వాళ్ళకి గూడా మనం ఒకసారి టైమ్ ఇచ్చి చూడాలి. వాళ్ళతో గూడా మాట్లాడడానికి ప్రయత్నించాలి. మన ప్రయత్నం మనం జేయాలి. వాళ్ళు ఉంటారా? నిలబడరా? అనేది వాళ్ళకే వదిలేద్దాం. బట్ మన పనిని, మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనేది మనకు మనంగా ఆలోచించుకోవాలి. షార్ట్ టైమ్స్ గోల్ ప్రతిరోజు ఈరోజు నేనేం జేస్తున్నాను? నేను నా గోల్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే నేను ఇప్పటికిప్పుడు ఏం రీచ్ అవుతున్నాను? నేను చేయాలనుకున్న ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నానా? ముందుకెళ్తున్నానా? అనేది మనకు మనంగా ఆలోచించుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎవరో పొగిడితే, ఎవరో ఇచ్చే, ఎవరో చెప్పే నాలెడ్జ్ గాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండాలి. మనం స్ట్రాంగ్‌గా ఒక కాన్ఫిడెంట్‌తో నిలబడగలిగితే ఆటోమేటిక్‌గా ఎంతో మందిని నిలబెట్టే కెపాసిటీ అనేది మన దగ్గర ఉంది. సో, చూడండి లీడర్స్ బయట ఎక్కడ గూడా ఒక డాక్టర్ ఎగ్జాంపుల్ ఆ డాక్టర్ ఒక 10 మంది డాక్టర్‌లని తయారు చేసేటువంటి అవకాశం తనకుండదు. బట్ మనం ఈ యొక్క సిస్టమ్‌లో నిలబడితే ఒక క్రౌన్ గాని, ఒక డైమండ్ గాని, ఒక యూసీడీ గాని, ఒక డీసీడీ గాని లెవెల్‌లో ఉంటే ఎంతో మంది యూసీడీలని క్రౌన్స్‌ని ఎంతోమంది బ్రోంజ్, సిల్వర్, గోల్డ్ 5%, 8%, 12%ని క్రియేట్ జేయడానికి మనకొక మంచి అపార్చునిటీ అనేది మన చేతుల్లో ఉంది. సో, మన దగ్గర నాలెడ్జి మనకు ఓపిక అనేది ఉంటే ఆటోమేటిక్‌గా మనలాగా మనకన్నా మంచి లీడర్స్‌ని ఎంతో మందిని క్రియేట్ జేసి వాళ్ళని నిలబెట్టి వాళ్ళకొక మంచి లైఫ్ ఇచ్చేటటువంటి ప్లాట్‌ఫార్మ్‌లో మనమున్నాము. సో, ఎంతో మందికి మేలు జేసేటువంటి గొప్ప అపార్చునిటీ అనేది మనకందరికి వచ్చింది. బయట ఎంతో మంది ప్రజలున్నా మనకు మాత్రమే ఈ అవకాశం ఎందుకొచ్చిందంటే వి ఆర్ ఆల్ లక్కీ పర్సన్స్. నేనైతే ఎప్పుడు గూడా అలాగే అనుకుంటున్నాను. నాకు లక్ ఉంది కాబట్టి ఈ యొక్క సిస్టమ్‌లో నాకు అవకాశం అనేది వచ్చింది అని. సో, మనం చేసే పని చాలామంది ఇంతగా వెస్టర్న్‌లోకి రాకముందు ఎలాగున్నారో వెస్టర్న్‌లోకొచ్చిన తర్వాత అలాగే ఉంటామంటే మనకు సక్సెస్ అనేది రాదు లీడర్స్. అప్పుడున్న కంఫర్ట్ జోన్‌లోనే ఉంటూ నేనప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాను. అప్పుడు పిల్లల్ని చూసుకుంటే ఉన్నాను. అప్పుడు నేను చేసే పనే చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అలాగే ఉంటాను ఐడీ తీసుకోనంటే మనకు సక్సెస్ అనేది రాదు. అప్పటికి, ఇప్పటికి చాలా తేడా ఉండాలి. అప్పుడు మీటింగ్స్‌కి వెళ్ళలేదు. మనము ఫ్యామిలీకి సాక్రిఫైస్ చేయలేదు. అవన్నీ గూడా ఇప్పుడు చెయ్యాలి మనం. మార్పనేది రావాలి. బిఫోర్ విస్టేజ్, ఆఫ్టర్ విస్టేజ్ అనేది చేంజెస్ అనేది ఉండాలి.
సో, ఉన్నప్పుడు మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు, మన సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడే మనం ఈ యొక్క సిస్టమ్‌లో ముందుకెళ్ళడం జరుగుతుంది. అంతేగాని బిఫోర్ మిస్టేక్ ముందున్నట్టుగానే ఉండి నేను ఐడీ తీసుకున్నా నాకేమి రాలేదంటే, సో, అది సక్సెస్ అనేది రాదు లీడర్స్. ఫస్ట్ అనేది చేంజెస్ అనేది కనిపియాలి. మనం ముందు ఎలాగున్నాం, వెస్టర్న్‌లోకొచ్చిన తర్వాత ఎలాగున్నాం, మన వే ఆఫ్ స్టైల్ గాని, ప్రతి ఒక్కటి కూడా బయటి మనిషికి మనలో మార్పనేది కనిపించాలి. మనం మాట్లాడే విధానం గాని, మనం తిరిగే మన బిహేవియర్ గాని, ప్రతి ఒక్కటి కూడా చేంజెస్ అనేది రావాలి. సో, వాళ్ళు ఈ యొక్క సిస్టమ్‌లోకి వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ అనేది ఇలా చేంజ్ చేసుకుంటున్నారు. సో, నాకు గూడా ఈ అవకాశం ఉంది అనే ఒక నమ్మకం అనేది కలవాలి. కలగాలి వాళ్ళకి మనం జూస్తే. సో, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. సో, యాక్టివ్ ఇన్‌కమ్ అండ్ పాసివ్ ఇన్‌కమ్ అనేది మనకెక్కడ గూడా దొరకదు లీడర్స్. ఆహ్, మనకు టైమ్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఈ యొక్క సిస్టమ్‌లో స్ట్రెస్ అనేది ఉండదు. మనకు ఇష్టం వచ్చినప్పుడు వర్క్ అనేది జేసుకోవచ్చు. ఇష్టం వచ్చిన ప్లేస్ నుంచి వర్క్ జేసుకోవచ్చు. సో, ఈ యొక్క సిస్టమ్‌లో ఉండడం వల్ల మనకు సెల్ఫ్ ఎంప్లాయ్‌గా ఉంటాం. మనకు ఎవ్వరి ప్రెషర్ అనేది ఉండదు. అదే విధంగా ఎంతో మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వడం అంటే ఆషామాష గాదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అసలే మనతోనవ్వదు. సో, ఈ యొక్క సిస్టమ్‌లో నిలబడడం వల్ల ఎంతో మందికి ఎంప్లాయ్‌మెంట్ అనేది గూడా మనకు ఇచ్చేటటువంటి అవకాశం అనేది దొరికింది ఈ యొక్క సిస్టమ్‌లో. సో, ప్రతి ఒక్కరు గూడా గమనించాలి లీడర్స్. ఫస్ట్ కష్టపడడానికి ఇష్టపడండి. ఓపికగా నిలబడాలి. ఎంత ఓపికగా, ఎంత సహనంగా ఉంటే ఓపిక, కోరిక, తీరిక ఈ 3 అన్ని 3 గూడా ఉండాలి. మనలో ఏ ఒక్కటి మిస్ అయినా సక్సెస్ అనేది రాదు. సో, మనం ఈ మూడిటితో ఎంత ఓపికగా ఉంటే ఖచ్చితంగా అంత సక్సెస్ అనేది వస్తుంది లీడర్స్. అదే విధంగా ఇంకొక చిన్న 2 సంఘటనలు ఈ ఫీల్డ్ అనుభవంలో నాకు ఎదురైనటువంటి సంఘటనలు మీతో షేర్ జేసుకోవాలనుకుంటున్నాను. బట్ ఎంత నేర్చుకున్నా ఏదో ఒక దగ్గర మిస్టేక్ అనేది జరుగుతుంది. అంటే ఇంకా చాలా బాగా డీప్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి గూడా అవసరం. సో, నేను నాకు జరిగిన ఒక సంఘటనని మీతో షేర్ జేసుకుంటున్నాను. ఒక 6 మంత్స్, 8 మంత్స్ బ్యాకు. సో, నేను క్రౌన్ అయినప్పటికీ ఆ మంతు గోల్డ్ డైరెక్టర్ లెవెల్‌కి అచీవ్ అయ్యాను. విత్ 2 ఎల్‌ఓబితోని. బట్ నేనే ఏ మిస్టేక్ అనంటే ఆల్రెడీ 2 ఎల్‌ఓబిస్ వచ్చాయి. నేను క్వాలిఫై అయ్యాను. నాకు మళ్ళీ గోల్డ్ అన్నప్పుడు 1500 పీవీస్ అనేది మ్యాండేటరీ అనే చిన్న విషయాన్ని నేను అంటే అప్పుడు మనకొకటి ఏదో ఆఫర్ ఉండే కంపెనీ నుంచి. సో, దానివల్ల నేను ఈ 1500 అనే పీవీస్‌ని చూసుకోలేక 1400 వరకయినాయి. ఆల్‌మోస్ట్ నాకు ఐడియా ఉంది. ఒక 100 పీవీ చేస్తే గోల్డ్‌కు సైడ్ పీవీ క్వాలిఫై అయ్యేది. బట్ నేను ఏదో కన్‌ఫ్యూజన్‌లో అదనేది చూసుకోలేదు. బట్ ఇంకొక మిస్టేక్ అంటే ఏంటంటే అది తర్వాత మనము ఫస్ట్ రోజు మనకు యాప్ అంతా డిలీట్ అయ్యి మళ్ళీ రెండో తారీఖు మనకి లాస్ట్ మంత్ ఏ లెవెల్ అచీవ్ అయ్యామనేది మనము చెక్ జేసుకోవాలి. బట్ బాగా ఫీల్డ్ వర్క్‌లో అప్పుడు వర్షాకాలం ఆ గ్రాన్యువల్స్ ఫీల్డ్ బిజీలో పడి నేను ఏ లెవెల్ నేను అయ్యాను అనే భ్రమలోనే ఉండి ఏ లెవెల్ క్వాలిఫై అయ్యాననే విషయాన్ని గుర్తించుకోలేకపోయాను. బట్ నా కింద 2 లైన్స్ క్వాలిఫై అయ్యావు కాబట్టి నేను సైడ్ పీవీ చేసుకోలేనందుకు నేను ఏ లెవెల్ క్వాలిఫై కాలేదు. నాకు ఆ విషయం ఎప్పుడు తెలిసిందంటే బోనస్ రిలీజ్ అయిన రోజు 50,000 రావాల్సిన నా బోనస్ 500కి పడిపోయింది. బోనస్ రాంగానే ఎస్ఎంఎస్ రాంగానే నేనైతే షాక్ అసలు. బట్ ఎవరికో రావాల్సిన బోనస్ నాకు రిలీజ్ అయిందా? ఏంటసలని నాకు అది ఆ నైట్ అసలు నిద్ర గూడా రాలే. బట్ ఏం మిస్టేక్ అయిందని నేను యాప్‌లోకెళ్ళి చెక్ జేసుకుంటే నేను నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అని అక్కడ కనిపించడం జరిగింది. సో, నేను ఒక 100 పీవీ చెక్ చేసుకుంటే ఒక 50,000 చెక్కు రావాల్సిన చెక్కు 50,000 నుంచి 500కి పడిపోయింది. నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అయ్యాను. సో, చూడండి లీడర్స్ ప్రతి ఒక్కటి కూడా తెలుసు నాకు తెలుసు నాకింకా ఏమి అవసరం లేదు. నాకు నాలెడ్జ్ ఉందని ఎప్పుడు కూడా పొంగిపోవద్దు. సో, ఆ యొక్క చిన్న క్వాలిఫై అయ్యాను అనే కన్‌ఫ్యూజన్‌లో ఒక 500 50,000 రావాల్సిన చెక్కు 500 వస్తే ఎలాగుంటుంది? సో, నా ప్లేస్‌లో ఎవరున్నా డిసప్పాయింట్ అయ్యి సిస్టమ్‌లో నుంచి వెళ్ళిపోదురేమో అనుకున్నా నేనైతే. బట్ నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేను ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాల్సింది. నేను క్వాలిఫైకి అయ్యానా లేదా అని చెక్ చేసుకోవడం నా మిస్టేక్ అయ్యిందని నాకు నేనుగా చాలా ఫీల్ అయ్యాను. అప్లయన్స్ గూడా అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుసు క్రౌన్ అయింది తనకు తెలుసు అని నా మీద నమ్మకంతోని వాళ్ళు గూడా చెక్ జేయలేకపోయారు.
సో దానివల్ల చెక్ అనేది 500కి పడిపోయింది లీడర్స్. సో అయినా నేను సో అది జరగడం ఒక రకంగా చెడు బాధ అనిపించినా, ఒక రకంగా మంచి అయింది. ఎందుకంటే ఇప్పుడు 50,000 చెక్ దగ్గరనే స్పాయిల్ అయింది. బట్ అదే లక్షలలో ఇన్‌కమ్ వచ్చినప్పుడు కూడా నేను ఈ యొక్క మిస్టేక్ అనేది చేస్తే నేను ఇంకా చాలా సఫర్ అయ్యేదాన్ని. సో అప్పటినుంచి ఆ మిస్టేక్ ఇప్పుడు మంత్ ఎండింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా నా లెవెల్స్‌ని చెక్ చేయడం కాకుండా టీమ్ మెంబర్స్‌ని కూడా లెవెల్స్ చెక్ చేయడం కూడా ఒక నాకింక అది ఆటోమేటిక్‌గా మైండ్‌లో అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద మిస్టేక్ జరిగింది కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా నాకు తెలుసా అని భ్రమలో ఉండొద్దు లీడర్స్. అదే విధంగా అప్లయన్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉండొద్దు. మనది మన పని మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటేనే మన డౌన్‌లైన్స్‌కి నేర్పించగలుగుతాం. సో అంతే కాకుండా ఇంకొక మిస్టేక్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ మంత్ గోవా ట్రిప్ ఉండే గదా! గోవా ట్రిప్‌కు 4 పోస్టర్ ఐడీస్ ప్రతి ఒక్కరు ఎవరి ఐడీ ఎవరి ఫోన్‌లో వాళ్ళు 4 ఐడీస్ చేసుకొని పోస్టర్ ఐడీస్ 4 ఉంటే గోవా ట్రిప్‌కి ఎలిజిబుల్ అని మనకు ఆఫర్ ఉండే గదా! సో దాంట్లో గూడా ఒక 3 పోస్టర్ ఐడీస్ క్యాండిడేట్ ఉన్నాయి. ఒక్క పోస్టర్ ఐడీస్ అప్లైన్‌ది ఉండిపోవడం వల్ల ఆ యొక్క గోవా ట్రిప్ అనేది గూడా క్యాన్సెల్ అయింది. సో ఏదైతే క్యాండిడేట్ గోవా ట్రిప్‌కి అచీవ్ కావాలనుకున్న ఆ వ్యక్తి ఐడీ చేయడం నేర్చుకొని తన ఫోన్‌లోనే ఐడీ చేసుకునుంటే ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది తలెత్తేది గాదు. సో పీవీ చేపియడము బరాబర్ అయింది. బట్ ఆ యొక్క పోస్టర్ ఐడీ అనేది అప్లైన్‌ది పడడం వల్ల కన్‌ఫ్యూజ్ అవ్వడం వల్ల ఆ యొక్క ట్రిప్ అనేది గూడా క్యాన్సెల్ అవ్వడం జరిగింది లీడర్స్. సో కాబట్టి ప్రతి ఒక్క దానికి అప్లయన్స్ మీద డిపెండ్ అవ్వకుండా నా పని నేను జేసుకోవాలి. నేను నేర్చుకోవాలి. ఐడీ క్రియేట్ చేయడం నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకొని నా డౌన్‌లో గూడా నేనే చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని పట్ల ధ్యాస ఉండాలి మనకి. పని నేర్చుకోవడంలో ఓహ్! ముందుండుంటే ఈ యొక్క ప్రాబ్లమ్ అనేది తలెత్తకపోవు. సో ఆ యొక్క బద్ధకం వల్ల అప్లైనే చేశాడు. అప్లైనే చూసుకుంటాడు అనుకోవడం వల్ల కావాలని చేసిన మిస్టేక్ గాదు. బట్ తన ఫోన్‌లో యేసుంటే ఆటోమేటిక్‌గా పోస్టర్ ఐడీ అనేది తనది పడుతుండే. అప్లైన్ ఫోన్‌లో చేయడం వల్ల తెలియకుండానే ఆ పోస్టర్ ఐడీ అప్లైన్‌ది పడింది. సో దానివల్ల గోవా ట్రిప్ అనేది నాన్ క్వాలిఫై అయినట్టే. సో లీడర్స్ ఇలాంటి మిస్టేక్స్ ఏవి చేయకుండా మనం నేర్చుకునే ప్రతి పని పట్ల శ్రద్ధతో నేర్చుకుంటూ ప్రతీదీ ఆచితూచి అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేదొస్తుంది. మిస్టేక్స్ అనేటివి అందరికీ జరుగుతుంటాయి. బట్ దాంట్లోని అధిగమించుకుంటూ డిసప్పాయింట్ గాకుండా ముందుకెళ్తే ఈ యొక్క సిస్టమ్‌లో సక్సెస్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు గూడా ఈ యొక్క సిస్టమ్‌లో సక్సెస్ ఉంది. మంచి లైఫ్ అనేదుంది. మనం ఒక మంచి లక్కీ పర్సన్స్ కాబట్టి ఈ యొక్క సిస్టమ్‌లో నిలబడ్డాం. అదే విధంగా మన పిల్లలకు గూడా మంచి ఫ్యూచరు, అదే విధంగా ఆరోగ్యం గూడా ఇవ్వగలుగుతున్నాం. ఈ యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్ల. ఇంత మంచి అవకాశాన్ని గూడా ఎవ్వరు గూడా మిస్ చేసుకోవద్దు లీడర్స్. ఆగిపోయిన ఇనాక్టివ్ అయిన లీడర్స్‌ని మళ్ళీ మీట్ అవుతూ వాళ్ళని గూడా యాక్టివ్‌గా చేసుకుంటూ అందరం కలిసి టీమ్ వర్క్‌తో ముందుకెళ్తే అందరం ముందుకెళ్ళగలుగుతాం. అందరం సక్సెస్ అవుతాము. ప్రతి ఒక్కరు గూడా మంచి లైఫ్ అనేది ఉంది ఈ యొక్క సిస్టమ్ ద్వారా. సరే ఓపికగా నేర్చుకుంటూ నేర్పించుకుంటూ ముందుకెళ్ళాలి. మీటింగ్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క సిస్టమ్‌లో. సో థాంక్ యూ లీడర్స్. ఇంతసేపు నా యొక్క సెషన్‌ని విన్నందుకు. అదే విధంగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ. థాంక్ యూ బాబు సార్. నాకింత మంచి అవకాశం కల్పించినందుకు. థాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై హోస్ట్.